మహానాడు సూపర్ సక్సెస్. ప్రభుత్వం ఏర్పాటై దాదాపు సంవత్సరం కావస్తోంది. ఒకవైపు అధికారంలోకి వచ్చిన ఎంతోమంది కార్యకర్తల్లో తమని పూర్తిస్థాయిలో పార్టీ పట్టించుకోలేదని వస్తున్న విమర్శలు. ఇంతలో తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు పండుగ దగ్గరకొస్తోంది. అందులోనూ ఈసారి దేవుడి గడప కడపలో మొదటిసారి ఈ పసుపు పండుగను నిర్వహించుకోవాలనుకోవడం తలుచుకుంటుంటే 3 రోజుల క్రితం వరకు ఎక్కడో తెలియని భయం. కార్యకర్తల పెద్ద పండుగ అయిన మన మహానాడు ఎప్పటిలాగే ఈసారి కూడా పెద్ద సక్సెస్ అవుతుందా కాదా అని మనసులో ఒకటే ఆవేదన. ఇది నాకే కాదు, నాలాగే తెలుగుదేశం పార్టీని అభిమానించే ఎంతోమంది కార్యకర్తల్లో మదిలో మిదిలిన ఆందోళనే. కట్ చేస్తే దేవుడి గడప కడప పసుపుమయం. ఒకప్పుడు మహామేత నీడలు అభివృద్ధికి దూరంగా ఫ్యాక్షన్ పడగలో ఉన్న ప్రజలు ఈసారి అభివృద్ధికి పట్టం కట్టారు. వారికి కృతజ్ఞతగా తలపెట్టిన ఈ పండగని ఊరువాడ తండోపతండాలుగా తరలివచ్చి కనీ విని ఎరగని రీతిలో విజయవంతం చేశారు. నిజం చెప్పాలంటే ఆ చంద్రన్న నారా చంద్రబాబు నాయుడు కూడా ఊహించనంత గొప్పగా సక్సెస్ చేశారు. కడప రెడ్డెప్ప శ్రీనివాసరెడ్డి గారు ఆనందంతో అశేష జనసంద్రంలో కన్నీరు పెట్టుకునేంతగా నారా లోకేష్ నాయకత్వాన్ని మరింత బలపరిచే విధంగా తాడేపల్లి కొంపలో టీవీలన్నీ పగిలిపోయేంత గొప్పగా విజయవంతం చేశారు తెలుగుదేశం కార్యకర్తలు మరియు తెలుగు ప్రజలు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జోహార్ అన్న ఎన్టీఆర్.